పట్టుదల. ఫస్ట్‌లీ రివ్యూలోకి వెళ్ళే ముందు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు అజిత్ సార్ ఫర్ విన్నింగ్ థర్డ్ ప్లేస్ ఇన్ దుబాయ్ 24 హెచ్ రేస్ 2025. ప్రౌడ్ మూమెంట్ అది. ఇంకా రివ్యూ చూద్దాం. యాక్చువల్‌గా కొంచెం టెన్షన్ పడ్డా. ఈ మధ్య తమిళ్ మూవీస్ నేమ్స్ మార్చకుండా తెలుగులో కూడా అదే నేమ్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నేమ్ పెద్ద టంగ్ ట్విస్టర్ లాగా అనిపించింది నాకు. అర్థం చేసుకొని పేరు పట్టుదల అని వాళ్ళే పెట్టేశారు. సో, పట్టుదలతో సినిమాలోకి వెళ్ళిపోదాం. కాయల్ అండ్ అర్జున్ 12 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్‌లో ఉంటారు. కానీ కాయల్ ఒక డెసిషన్‌కొస్తుంది అర్జున్ నుంచి సెపరేట్ అవ్వాలి అని, డివోర్స్ తీసుకోవాలి అని. అర్జున్ కూడా ట్రై చేసి తర్వాత యాక్సెప్ట్ చేస్తాడు. వన్ లాస్ట్ రైడ్ అని తనని వాళ్ళ హోమ్ టౌన్‌లో డ్రాప్ చేస్తా అని చెప్తాడు. కాయల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా వీళ్ళ జర్నీలో కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడు రక్షిత్ హెల్ప్ తీసుకుంటాడు అర్జున్. ఇంకా అర్జున్ తీసుకున్న హెల్ప్ ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరు రిస్క్‌లో పడ్డారు? అసలు ఈ రక్షిత్ ఎవరు? అని మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచే కాయల్, అర్జున్ రిలేషన్‌షిప్ గురించి చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. అసలు డివోర్స్ రీజన్ ఏంటి? ఇదంతా అప్పుడే రివీల్ అవుతుంది. ఇంకా వీళ్ళ రోడ్ జర్నీలో దాంట్లో వాళ్ళకొచ్చిన హర్డల్స్ ఏంటి? ఇదంతా ఫస్ట్ హాఫ్. ఎంతో కొంత ఇదే బావుంది. బోర్ ఏం లేదు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనే కైండ్ ఆఫ్ వైబ్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బావుంది. కానీ సెకండ్ హాఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ టూ ఫ్లాట్‌గా వెళ్ళిపోయింది. చాలా ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అన్‌ఇంప్రెసివ్‌గా ఉంది. స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్స్‌కి. కానీ అది మిస్సింగ్. సినిమా గురించి ఏదైనా పాజిటివ్ ఉంది అంటే డెఫినెట్లీ అజిత్ స్క్రీన్ ప్రెజెన్స్. అనిరుద్ కూడా నాట్ అప్ టు ద మార్క్. పర్ఫార్మెన్సెస్ వైస్ అజిత్ వన్ మ్యాన్ షో. హీ వాస్ గుడ్. త్రిషకి ఎక్కువ రన్ టైం లేదు. అర్జున్, రెజీనా వాస్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బై ఓం ప్రకాష్ వాస్ గుడ్. విజువల్స్ బాగున్నాయి. ఆల్మోస్ట్ అంతా డెజర్ట్‌లోనే ఉంటుంది. స్టిల్ బాగా చేయించారు. మ్యూజిక్ బై అనిరుద్ వాజ్ నాట్ సో గుడ్. అక్కడక్కడ బాగుంది. త్రూ ఔట్ ద మూవీ అలా లేదు. అండ్ కొంచెం లౌడ్ అనిపించింది. రైటర్, డైరెక్టర్ తిరుమేని డిసప్పాయింటెడ్. నాకైతే సినిమా వన్ టైం వాచ్ అంతే. అది కూడా చాలా కష్టం మీద. మ్యాక్స్ స్కిప్ చేసినా చేయొచ్చు. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు చెప్పండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.